ఆ లోటు భర్తీ చేయలేరు. ఎందుకంటే ఆరు సార్లు ఎమ్మెల్యే అయి మా కంటోన్మెంట్ అన్ని రకాలు కూడా అభివృద్ధి చేసిండు. ఎనలేని విధంగా కంటోన్మెంట్లో అన్ని రకాలు కూడా అభివృద్ధి చేసిండు. ఆయన కూడా లాస్ట్ ఇయర్ 19th చనిపోయిండు. మొన్న 19th 1 yearకు నేను కూడా వచ్చిపోయినా. లాస్ట్ మన ఎమ్మెల్యే లసాతోటి ఆ రోజే లాస్ట్ మాట్లాడిన అమ్మాయితోటి. ఎప్పుడైనా నవ్వుకుంటా అంకల్ అంకల్ అని మాట్లాడుతుండే, మంచిగా నవ్వుకుంటూ మాట్లాడుతుండే. చాలా బాధాకరణం, ఆ విషాదం మాకు భరించలేకపోతున్నాం. ఎందుకంటే మా కూతుర్ని కోల్పోయినట్టుగా మాకు అనిపిస్తుంది. చాలా బాగుంటుండే కదా, నవ్వుకుంటూ మాట్లాడుతుండే అమ్మాయి. ఎప్పుడైనా కానీ అంకల్ అని మంచిగా చెప్తుండే. అది ప్రతి ప్రోగ్రాం కూడా మంచిగా చేస్తుండే, మంచిగా షార్ప్గా చేస్తుండే పని. మంచి భవిష్యత్తు ఉన్న అమ్మాయి చనిపోవడము, చిన్న ఏజ్లో పెద్ద భవిష్యత్తు ఉన్న ఫ్యూచర్ మంచిగా ఉండే అమ్మాయి 26 ఏళ్ళకే ఎమ్మెల్యే అయింది. 2.5 months ఉన్నది. అది ఎక్కువ దినాలు నిలబడలేకపోయింది. అదే బాధాకరణం. ఆమె ఆత్మ శాంతి కావాలి. చాలా బాధాకరంగా ఉందమ్మా. అసలు ఉదయం 6 గంటల నుండి మేము టీవీలో స్క్రోలింగ్ చూసేవారికి ఎంతో దిగ్భ్రాంతి చెందినాము. అసలు నమ్మలేకపోయినాము. మళ్ళీ వాళ్ళందరినీ కూడా మేము కన్ఫర్మ్ చేసుకునేసి మళ్ళీ అక్కడ ఇమీడియట్లీ ఏదైతే సంఘటన జరిగిందో అక్కడికి పటంచెరుకు దగ్గరికి వెళ్ళి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ బాడీ వచ్చిందంటే అక్కడ చూసినాక అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాక అందరికీ చెప్పడం జరిగింది. కానీ చాలా బాధాకరం ఏంటంటే ఇదే నెల లోపల వారి యొక్క తండ్రి సాయన్న ఎమ్మెల్యే గారు కూడా లాస్ట్ ఇయర్ చనిపోవడం జరిగింది. మరి ఇప్పుడు ఆమె చనిపోవటం, ఎమ్మెల్యేగా చనిపోవడం జరిగింది. మరి ఇద్దరు కూడా ఒకే మాసంలో, ఫిబ్రవరి మాసంలో చనిపోవటము. మరి అతి పిన్ని వయసులో పడిన ఆమె ఎమ్మెల్యే 2.5 నెలలు అవుతుంది అంతే. ఎమ్మెల్యే గిరి ఎలాంటి అనుభవించకుండానే ఆమె మరి అందరి లోకాలకు వెళ్ళిపోవటం నిజంగా జీర్ణించుకోలేకపోతున్నాం. ఆమెకు ఆత్మకు శాంతి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు బలం చేకూర్చాలని. అదేనమ్మా, ఒకటి తర్వాత ఒకటి ఆమెను ప్రమాదాలను వెంటాడుతూనే ఉన్నది. ఆమె ఎంతో ధైర్యంగా ముందుకు సాగుతున్న తరుణంలో మరి మేము ఎన్నోసార్లు ప్రమాదం జరిగినా పర్లేదు. మొన్న కూడా లాస్ట్ మంత్ 13వ తేదీ అనుకుంటా, దిస్ మంత్ 13వ తేదీన మేము నల్గొండ సభ తీసుకొని వస్తుంటే అప్పుడు కూడా పెద్ద యాక్సిడెంట్ అయింది. మరి యాక్సిడెంట్లోనే ఆమె బయటపడటం జరిగింది. మరి ఈ యాక్సిడెంట్ కూడా జరిగిన తర్వాత ఆమె బాగానే ఉంటుంది, బయటపడుతుందని మేము ఊహించాం. కానీ దగ్గరికి వెళ్ళి అక్కడ పటంచెరు హాస్పిటల్ వెళ్ళాక కన్ఫర్మ్ అయినాక తర్వాత కొంచెం బాధ వేసింది. చాలా బాధపడుతున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులని ఎవరు కూడా ఓదార్చలేరు. అంత మరి దుఃఖ సాగరంలో మునిగి ఉన్నారు. దాదాపు అందరు కంటోన్మెంట్ ప్రజలందరూ కూడా ఈరోజు ఎంతో దుఃఖంతో అతి పిన్న వయసురాలు ఎమ్మెల్యేని కోల్పోయినామనే బాధ, దుఃఖము చాలా వెంటాడుతుంది. చాలా బాధాకరమైన విషయం అమ్మ. అంటే యంగ్ ఉమెన్ మరి ఎమ్మెల్యేగా కావడము, చిన్న ఏజ్లో ఎమ్మెల్యే కావడము, మరి సాయన్న గారి పేరు ప్రతిష్టలు కొనసాగిస్తుంది అని అనుకున్నాము. అదేవిధంగా బ్రైట్ ఫ్యూచర్ ఉండే తనకి చిన్న ఏజ్లోనే హఠాత్తుగా ఇట్లా యాక్సిడెంటల్గా చనిపోవడం అనేది చాలా బాధాకరం. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా, ఇట్లాంటి యాక్సిడెంట్స్ కాకుండా. ఈ మధ్య కాలంలో చాలా యాక్సిడెంట్స్ జరిగినాయి. మరి చాలా యువత ఎక్కువ మనం చూసుకున్నట్లయితే గతంలో కూడా చాలామంది చిన్న వయసులోనే చనిపోవడం, అది కూడా యాక్సిడెంటల్గా చనిపోవడం అనేది చూసాము. ఇంకా కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలా, ఆ స్పీడ్ని అనేది కంట్రోల్ చేసే విధంగా చూడాలని కోరుకుంటున్నాం. కంటోన్మెంట్ శాసనసభ్యురాలు లాస్య నందిత మృతి పట్ల నా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాను. సాయన్న కుటుంబంతో నాకు 3 దశాబ్దాల అనుబంధం ఉంది. నేను సాయన్న గతంలో తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలుగా కలిసి పనిచేసినాం. సాయన్నతో కలిసి పనిచేశాను. మొన్నటి ఎన్నికలలో అమ్మాయి కూడా ఎమ్మెల్యే అయింది కాబట్టి ఆ అమ్మాయితో కూడా కలిసి పనిచేసే అవకాశం నాకు వచ్చింది. చాలా చాలా స్మార్ట్గా ఉండేది, చాలా చక్కగా విషయాల పట్ల అవగాహన ఉండేది. రాజకీయాలలో తప్పకుండా షైన్ అవుతుందని నేను ఆశపడ్డాను. కానీ దురదృష్టం, విధి ఈ రకంగా ఆమెను బలి తీసుకుంటుందని ఊహించలేదు. అందులో ప్రత్యేకంగా లాస్య మా చిన్నమ్మాయి ఇద్దరు కలిసి సెంట్ యాన్స్ స్కూల్లో, సికింద్రాబాద్ సెంట్ యాన్స్ స్కూల్లో కలిసి చదువుకున్నారు. ఆ రకంగా కుటుంబ అనుబంధం కూడా ఉన్నది, రాజకీయ అనుబంధం ఉన్నది. సాయన్న లేడు, సాయన్న బిడ్డ కూడా లేకపోవడం చాలా విచారాన్ని కలిగిస్తున్నది. ఆమె మరణం మా పార్టీకి కూడా తీరని లోటు. వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
రెడీ ఉండు వైర్ ఓపెన్ దుర్గా దుర్గా వైర్ ఓపెన్